హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 28వ భాగాన్ని వినేద్దాం. రేయ్ చెత్త నా కొడుక, ఏంట్రా నువ్వు మమ్మల్ని లో క్లాస్ అనేది? అమ్మా నాన్న డబ్బులతో ఐఫోన్లు బైక్ కొనడం గొప్ప, అయినా నీ డబ్బు ఎవడికి ఎక్కువరా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. బొంగులో డబ్బు మడిచి నీ పాకెట్లో దాచుకో అని అరిచాడు రిషి. రిషి ఒక్క నిమిషం అని తన దగ్గర నుండి ఫోన్ తీసుకొని, సిద్ధార్థ్ ఆల్రెడీ మనం కొన్ని విషయాల గురించి డిస్కస్ చేసుకున్నాం, అప్పుడు బ్రేక్ అని చెప్పాను, ఇప్పుడు మాట మారుస్తున్నాను. నీ నుండి విముక్తి కావాలి సిద్ధార్థ్. నాకు తొందరపాటు నిర్ణయాలు మన మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయో నిన్ను చూస్తేనే అర్థమవుతుంది నాకు. సచ్ ఏ చీప్ బిహేవియర్. నీ డబ్బులు నీ ఆర్భాటాలు నీకు గొప్ప అవ్వచ్చు, నాకు కాదు. డోంట్ ఫర్గెట్ మై ఫాదర్ ఈజ్ ఏ మేజర్ ఇన్ ఆర్మీ. ఇప్పుడు నాకెంత ఉందని నీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు. అలా అని మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే అర్హత నీకు లేదు. యూ క్రాస్డ్ ఆల్ యువర్ లిమిట్స్ అండ్ ఇట్స్ హై టైమ్ వీ షుడ్ బ్రేకప్. అండ్ నువ్వు నా కింద ఖర్చు పెట్టిన 3,256 రూపాయలు నేను నీకు జస్ట్ నౌ ఫోన్పే చేశాను. డోంట్ వరీ, అదేం ఎక్కువ తక్కువ అవ్వదు, ఎందుకంటే నేను ఏ రోజుకి ఆ రోజే నోట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ స్క్రీన్ షాట్స్ కూడా పంపించాను. ఇంకా ఏమైనా ఇవ్వాల్సింది ఉంటే మొహమాట పడకుండా అడుగు, వెంటనే సెండ్ చేస్తాను అని ఫోన్ కట్ చేశాను. అసలు అలా ఎలా చెప్పేశానో తెలీదు. నా మీద ఎవరో పూనినట్టు కానీ చెప్పేశాను. ఫోన్ రిషి చేతిలో పెట్టి, చాయ్ తాగుదామా, తలనొప్పిగా ఉంది అన్నాను. హా నేను తీసుకొస్తాను అని వెళ్ళాడు రిషి. నాకేం బాధగా అనిపించడం లేదు, ఎందుకో ఒక కైండ్ ఆఫ్ రిలీఫింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంటే ఆ మెయిల్ అడ్రస్ డిలీట్ చేసి నా ఇన్స్టా అకౌంట్ కూడా డీయాక్టివేట్ చేసి వేరే అకౌంట్ క్రియేట్ చేస్తూ కూర్చున్నాను. అల్లం చాయ్ లేదట, మసాలా తెచ్చాను అని ముందు పెట్టి, నీకు ఆ కాంపిటీషన్ గురించి ఎవరు చెప్పారు అన్నాడు. అది నా ఫ్రెండ్ ఒక అమ్మాయి. ఓ, తనకి కుకింగ్ అంటే ఇంట్రెస్టా? హా, అయినా పిచ్చ లైట్లే సుబ్బు. 500:1 రేషియోలో తీసే వాటికి మనమేం సెలెక్ట్ అవుతాం అని రిషి అన్నాడో లేదో టపీమని మెయిల్ నోటిఫికేషన్ పోపోయింది. చూసేసరికి రిషి సెలెక్ట్ అయ్యాడని ఆ మెయిల్ సారాంశం. కంగ్రాట్స్ రిషి, సెలెక్ట్ అయ్యావు. తన చేతిని పట్టుకొని ఊపేస్తూ చెప్పాను. వాట్ అని తన ఫోన్ తీసి చెక్ చేసుకొని, మెయిల్ ఏం రాలేదుగా సుబ్బు అన్నాడు. ఎహే ఇదిగో అని నా ఫోన్ తన చేతికిచ్చాను. ఆ మెయిల్ చదివి, హే అయినా నా ఫోన్కి రావాలి కానీ నీ ఫోన్కి రావడం ఏంటి అర్థం కాక అడిగాడు. అంటే అది హా, నేను నీకు వేరేగా ఒక అప్లికేషన్ పెట్టాను రిషి అన్నాను. ఆధార్ కార్డ్ అడిగింది కదా, అప్పుడు ఒకసారి నా ఫోన్లో ఫోటో తీసావు కదా, అది బిన్లో నుండి రికవర్ చేసి అని నసిగాను. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు, హ్యాపీగా చెప్పాడు. హా, అదేంటి కోప్పడాలి కదా నువ్వు, హ్యాపీగా చెప్తున్నాడేంటి అని గొనుక్కుంటూ పర్లేదు రిషి అన్నాను. ఇప్పుడు మీ ఇంట్లో ఓకేనా అని అడిగాను. ఓ అదొకటి ఉంది కదా, తల బాదుకొని కూర్చున్నాడు. అమ్మ వాళ్ళు రేపు వస్తున్నారు. అమ్మ నిన్ను రేపు లంచ్కి బయటికి తీసుకుని వెళ్తానని చెప్పమంది అన్నాడు. అంకుల్ నాన్న కూడా. ఎంతలోపు మనం మన రెస్పాన్స్ ఇవ్వాలో చూడు అన్నాను. రేపు మిడ్నైట్ అన్నాడు ఫోన్ పక్కన పడేస్తూ. చచ్చాంపో అన్నాను. వదిలేద్దాంలే సుబ్బు, ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ అవ్వకుండా ఇలాంటి వాటిలోకి నాన్న అస్సలు ఒప్పుకోరు. అసలే ఫుల్ మంటలో ఉన్నారు. ఇక దానికి ఇది అగ్గికి ఆజ్యం పోసినట్టు అవుతుందా? అంతేకాకుండా రేపటికి రేపులో వాళ్ళని ఒప్పించడం అంత ఈజీ కాదు అన్నాడు రిషి. తన కళ్ళల్లో డిసప్పాయింట్మెంట్ క్లియర్గా కనిపిస్తుంది నాకు. సమ్హౌ ఐ కాంట్ సీ రిషి లైక్ దట్. ఏం కాదు, రేపు ఎలాగోలా అంకుల్తో మాట్లాడి ఒప్పిద్దాం అన్నాను చిన్న స్మైల్ ఇచ్చి. పర్వాలేదు వదిలేయ్ అన్నాడు. ఇంకా ఆ టాపిక్ పొడిగించడం ఇష్టం లేక, కొత్తిల్లు ఎలా ఉంది అన్నాను. బాగుంది, బ్యాచులర్ కొంప కదా, రేపు అమ్మ వాళ్ళు వచ్చేలోపు కాస్త సర్దాలి, మంజు అక్కని తీసుకుని వెళ్ళాలి అన్నాడు రిషి. అక్కని ఎందుకు డిస్టర్బ్ చేయడం, నేను ఖాళీగానే ఉన్నాను కదా, అసలే మాకు స్వచ్ఛ భారత్ పీరియడ్, మీ ఇంటిని క్లీన్ చేస్తానులే అన్నాను. అయితే ఆగు, బైక్ తీసుకొని వస్తాను అని వెళ్ళాడు రిషి. ఇందాక మధ్యలో ఆపేసిన ఇన్స్టా క్రియేట్ చేసి యూజర్ నేమ్ ఇవ్వమంటే ఎన్నో విధాలుగా ఆలోచించి అసలు ఎప్పుడూ ఎక్కడా వాడని నా పేరులో ఒక పదం, ఈ మధ్య రిషిని కలిసాకే ఆ పేరు మీద కాన్ఫిడెన్స్ వచ్చిన పదం వాడేశాను, సుబ్బలక్ష్మి అంటూ. ఆ పేరు ఉంటే స్పామ్ అకౌంట్స్ నుండి నాకు రిక్వెస్ట్ రావని నా ప్రగాఢ నమ్మకం. మరి బైక్ క్యాంటీన్ ముందు ఆపేసి దా అన్నాడు రిషి తన బైక్ మీద కూర్చుని.
ఏవేవో లెక్కలు వేస్తున్న నన్ను యగాదిగా చూస్తూ ఆర్ యూ ఆల్ రైట్ సుబ్బు అన్నాడు. యా అని మళ్ళీ ఆలోచనలో పడిపోయాను నేను. బాగానే సర్దుకున్నారు ఇదంతా, రెంటెడ్ ఫర్నిచరేనా? హా, వివేక్ అన్న బుక్ చేశారు అన్నాడు రిషి. కొద్దిగా ఇల్లంతా సర్ది పెట్టడానికి రిషికి హెల్ప్ చేసి కిచెన్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ లిస్ట్ రాస్తున్నాను రిషి చెప్తుంటే. ఇంతేనా? ఒక డబ్బా మిల్కీ బార్. హే, మిల్కీ బార్ ఎవరికి అన్నాను క్యూరియస్గా. నీకే, నువ్వు వస్తే తింటావుగా అని. ఈ స్క్రీన్ షాట్ వివేక్ అన్నకి సెండ్ చేసే సుబ్బు, మనం నర్సరీకి వెళ్దాం అన్నాడు రిషి. నర్సరీకి వెళ్ళి కొన్ని మొక్కలు తెచ్చుకొని ఇంటి ముందు డెకరేట్ చేసి ఆంటీ వాళ్ళు వస్తున్నారని ఇంటి ముందు పెద్ద ముగ్గు యూట్యూబ్లో చూసి మరీ వేశాను నేను. నాకు హెల్ప్గా ఆ మిగతా నలుగురు కూడా అనుకోండి. అంతలోనే బావ గ్రాసరీ బ్యాగుతో పాటు వచ్చి డిన్నర్ తీసుకొచ్చాను, తినేసి వెళ్తూ ఆగు అన్నాడు. సరే నేను డిన్నర్ చేస్తుంటే బైక్ తీసుకుందామని అనుకుంటున్నాను పండు అన్నాడు. సేవింగ్సా బావా? హా, ఇప్పుడు ఈ ఈఎంఐలు అని ఎందుకని బైక్ తీసుకుందామని అనుకుంటున్నాను. కొన్ని రోజులాగి ఫ్లాట్ చూసుకొని నా పిఎఫ్ కొంత తీసి ఇల్లు కొందామని ప్లాన్. శ్రీజ వచ్చేస్తే తనని ఇలా రెంట్ హౌస్లో ఉంచలేను కదా అన్నాడు బావ. చూడ్డానికి ఇంత నార్మల్గా ఉన్న ఆ అమ్మాయిని బావ ఎందుకు లవ్ చేశాడా అనుకున్నా. నాకే అసలు ఇది కదా ప్రేమ అనిపిస్తుంది. అర్థమైంది. సమ్వేర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎక్కడో లవ్ అనే కాన్సెప్ట్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నిజానికి ఈ వయసులో నాకు అది అక్కర్లేని కాన్సెప్ట్ కూడా. అందుకే శుభ్రంగా ఆ ఆలోచనని ప్లేట్ని పక్కన పడేసి రిషి కాలేజ్ దగ్గర దింపేశాక బ్యాగ్ ఊపుకుంటూ నా రూమ్లోకి వెళ్ళాను. రిషి కదా? విండో నుండి బయటికి చూస్తూ అడిగింది రవలి అక్క. హా అక్క అన్నాను బ్యాగ్ కబోర్డ్లో పెడుతూ. చెప్పావా నా గురించి ఆశగా అడిగింది. ఇక నేను మౌనంగా ఉంటే తను అనవసరంగా హోప్స్ పెంచుకుంటుందని, అక్క నీకొక విషయం చెప్పాలి అన్నాను. చెప్పు. రిషికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, కానీ తనెవరో నాకు తెలీదు. జస్ట్ తను లవ్ చేస్తున్నాడని మాత్రమే తెలుసు అన్నాను. ఓ అవునా, ఓకే అంది. సారీ అక్క, చిన్నగా చెప్పాను. హే, నువ్వెందుకు ఫీల్ అవుతున్నా? నీకొక విషయం చెప్పనా? ఒకవేళ రిషి ఆ అమ్మాయిని లవ్ చేయకపోయినా నన్ను లవ్ చెయ్యడు. ఎందుకంటే తను వేరే లెవెల్. తనకి నచ్చే అమ్మాయిలు ఎలా ఉంటారో కూడా నాకు తెలుసు. బట్ చాలా ఒక చిన్న ఆశ అంతే అంది. తనకి నచ్చే అమ్మాయిలు ఎలా ఉంటారు అని అడిగాను. నీలా. నాలానా? అర్థం కాక అడిగాను. హా, నీలా. నీ పని నువ్వు చేసుకుంటూ వీలైతే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, లేదంటే లేదు. క్లాసికల్ డ్యాన్స్ అంటే తనకిష్టమని అంటారు, మరి నువ్వు క్లాసికల్ డ్యాన్సర్ కదా అంది. ఏమో నాకు తెలీదు అని చెప్పేసి రికార్డ్స్ రాయడానికి బోలెడు ఉంటే ల్యాప్టాప్లో కోడింగ్ క్లాస్ పెట్టుకుని వింటూ రికార్డ్స్ రాసుకుంటూ ఉన్నాను. సెలెక్ట్ అయ్యావా రిషి? మెయిల్ తాన్యా నుండి. హా, నువ్వు? కంగ్రాట్స్ రిషి, ఐ విష్ యూ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. నేను సెలెక్ట్ అవ్వలేదు అంది. ఐ ఆమ్ సారీ తాన్యా, మెసేజ్ చేశాను. ఇట్స్ ఓకే అని ఒక స్మైల్ పెట్టింది. రికార్డ్ రాసేసి ఫోన్ తీసేసరికి రిషి వాళ్ళ మదర్ మెసేజ్ చేశారు. రేపు లంచ్ టైంలో ఫ్రీగా ఉన్నావా, లంచ్కి వెళ్దామని. ఓకే అత్త అని ఆవిడికి మెసేజ్ చేసి ఫోన్ పక్కన పడేసి అసలు అంత ఈజీగా ఎలా బ్రేకప్ చెప్పేశానా సిద్ధార్థకి అని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాను, ఎప్పుడు పొద్దున అయిందో తెలియదు, కానీ అలారం గొల్లున మోగుతుంటే దాని పీక పిసికేసి పక్కన పడేసి ఫ్రెష్ అయ్యి కాలేజీకి బయలుదేరాను. క్లాస్ అయింది. పూర్వి నా వైపు చూడడం, నన్ను గమనించడం తెలుస్తుంది, కానీ తనతో మాట్లాడాలని అస్సలు లేదు నాకు. క్లాస్ అయి నేను బయటికి వెళ్ళేసరికి రవి ఉన్నాడు అక్కడ. నువ్వేంటి ఇక్కడ అన్నాను. నిన్ను తీసుకురామని ఆర్డర్ అక్కడ అన్నాడు రవి. అబ్బో అని కళ్ళు తిప్పి బ్యాగ్ పెట్టేసి వెళ్దామా అన్నాను. ఎహే, ఇప్పుడు మళ్ళీ దానికోసం లోపలికి ఎవడెళ్తాడు, పద పోదాం అన్నాడు. సరే అని వాళ్ళ కొత్త ఇంటికి బయలుదేరాం. బావున్నాడా అన్నాను. ఏ బావా? అదేం క్వశ్చన్? మా బావా. అదే ఏ బావా, నీకిద్దరు బావలు కదా అన్నాడు. ఓ అదా, వివేక్ బావా లేడు, ఈరోజు వాళ్ళకి ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ అట, వెళ్ళిపోయాడు. మీ రిషి బావ అయితే ఇంట్లోనే ఉన్నాడు, అడగకపోయినా చెప్పాడు. వాళ్ళ మమ్మీ డాడీ వస్తే తను ఎక్కడికి వెళ్తాడు, ఆ మాత్రం కామన్ సెన్స్ నాకుంది. 130 వంకలు తిప్పి మరీ చెప్పాను. మేము ఇంట్లోకి వెళ్ళినప్పటికే మంజు అక్క, అంకుల్, ఆంటీ అందరూ ఉన్నారు. అంకుల్ని చూడడం అదే మొదటిసారి. చూడ్డానికి గంభీరంగా రాజమౌళి సినిమా హీరోలా అనిపించారు. హాయ్ సుబ్బులు, నా బుగ్గల్లాగి పలకరించారు ఆంటీ. హాయ్ అత్త అన్నాను చిన్నగా నవ్వి.
ఏమండి, ఈ అమ్మాయి చిత్ర, మొన్న మనం అని ఆవిడ కంప్లీట్ చేసేలోపే గుర్తుంది సుజీ అని. ఎలా ఉన్నావమ్మా అన్నారు అంకుల్. బాగున్నాను అంకుల్ అన్నాను చిన్నగా నవ్వి. ఇల్లు చాలా బాగుంది రిషి, చక్కగా పెట్టుకున్నారు. ఇందులో కొంత సుబ్బు కాంట్రిబ్యూషన్ కనిపిస్తుంది, బట్ ఓకే అన్నారు అత్త నవ్వుతూ. ఈ సుబ్బు మరి సరస్వతీదేవి టైప్ అమ్మా, అస్సలు ఎక్కువ మాట్లాడదు తెలుసా. ఇప్పటికీ నన్ను మంజు అక్క మీరు గీరు అంటుంది అంది అక్క కంప్లైంట్ ఇస్తూ. నెమ్మదిగా అలవాటు చేసుకుంటుందిలే అని. ఇటు రా అమ్మ సుబ్బు అన్నారు అంకుల్. వెళ్ళి కామ్గా అంకుల్ పక్కన కూర్చుని చూస్తున్నాను. ఆంటీ ఒక్కరే ఉంటే ఎంత హుషారుగా ఉంటాడు పాపం. అంకుల్ ఉన్నారుగా, నోరు మెదపకుండా చూస్తున్నాడు రిషి. లంచ్కి ఎక్కడికి వెళ్దాం చెప్పండి, మీ ఊరు మీ ఇష్టం అన్నారు ఆంటీ. ఎక్కడికో దగ్గరికి ఆంటీ అన్నాడు రవి. మీరందరూ ఆగండి, నువ్వు చెప్పు సుబ్బు, ఎక్కడికి వెళ్దాం అన్నారు ఆంటీ. నాకేం తెలీదు ఆంటీ, రిషి వాళ్ళకే బాగా తెలుస్తాయి అన్నాను. అవును, కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకునే పిల్లలకి ఎందుకు తెలుస్తాయి, కాలేజీ మానేసి ఊరి మీద తిరుగుతారు కదా, వీళ్ళకే తెలుస్తాయి. సుజీ వాళ్ళని అడుగు అన్నారు అంకుల్. రాంగ్ టైంలో రాంగ్ ఆన్సర్ చెప్పారని అర్థమవుతుంటే నోరు మెదపలేదు ఇక నేను కూడా. ఆకలి అవుతుంది రిషి, ఏదో ఒక ప్లేస్ మీరు చెప్పండి, లేదంటే బార్బిక్యూ వెళ్ళిపోదాం అన్నారు ఆంటీ. బార్బిక్యూ బాగోదు వైజాగ్లో, జీషన్కి వెళ్దాం అన్నాడు రిషి. పదండి అయితే, ఇంకా ఎందుకు ఇక్కడే అని నా చేతిని పట్టుకుని పద సుబ్బులు అన్నారు ఆంటీ. అంకుల్ కార్ తీస్తుంటే బుద్ధిగా 7 సీటర్లో సర్దుకొని కూర్చున్నాం అందరం. సరిపోయిందా, క్యాబ్ బుక్ చేసుకుందామా అన్నారు అంకుల్. సరిపోయింది అన్నట్టు కొండపల్లి బొమ్మలా తలూపాం అందరం. జీపీఎస్లో పెట్టుకుని జగదాంబ సెంటర్లో ఉన్న జీషన్కి తీసుకుని వచ్చారు అంకుల్. అప్పటికే ఫుల్ రష్ జనాలతో ఎక్కడో దగ్గర ప్లేస్ చూసుకుని 8 మంది సెటిల్ అయ్యాం. ఆర్డర్ ఇవ్వు సుబ్బు, నా చేతిలో మెనూ కార్డు పెట్టారు ఆంటీ. ఇక మళ్ళీ ఏమైనా డైలాగ్స్ వేసి అనవసరంగా వాళ్ళని వీళ్ళని తిట్టించడం ఎందుకని నాకు నచ్చినవి కొన్ని వెజ్ కొన్ని నాన్ వెజ్ నేనే చెప్పేశాను. బాగా పొదుపరిలా ఉన్నావు అని నవ్వి ఇంకొన్ని డిషెస్ చెప్పారు ఆంటీ. అందరం ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక చెప్పక తప్పేలా లేదని నెమ్మదిగా నేనే స్టార్ట్ చేశాను. ది స్టార్ చెఫ్ అని ఒక షో వస్తుంది తెలుసా మంజు అక్క అంటూ. అప్పటికే కళ్ళతో వద్దని తెగ నన్ను వెనక్కి లాగడానికి ట్రై చేస్తున్నాడు రిషి. తన మాటలకి పక్కనే పడేస్తూ కంటిన్యూ చేశాను నేను. అవునా, నాకు పెద్దగా ఐడియా లేదు సుబ్బు, కుకింగ్ నేను ఎప్పుడు అంతగా చూడలేదు, రిషి చూస్తాడు. ఈ రామ్సే గార్డెన్ షో కలెక్షన్స్ అవి కూడా అంది అక్క. నేను కూడా కుకింగ్ షోస్ చూస్తూ ఉంటాను, నాకు బాగా నచ్చుతాయి తెలుసా. ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ చూడడం అయితే మిస్ కాకుండా అన్నీ చూస్తాను. మా పెళ్ళైన కొత్తల్లో ఈయన్ని ఇంప్రెస్ చేద్దామని ఆ షోస్ చూసి తెగ వంటలు నోట్ చేసుకుని మరీ వండేదాన్ని అన్నారు ఆంటీ. అలాంటి షోస్లో ఛాన్స్ రావడం అంటే ఎంతైనా గ్రేట్ కదా అత్త అన్నాను. గ్రేట్, మరి వాళ్ళకి రెమ్యునరేషన్ ఏవో ఉంటాయి కదా అన్నారు ఆంటీ. ఇక చెప్పే సమయం ఆసన్నమైందని రిషికి కళ్ళతోని సిగ్నల్ ఇచ్చి, అత్త అంకుల్ నేను మీతో ఒక విషయం చెప్పాలి అన్నాను చిన్నగా. రవి వాళ్ళంతా వాళ్ళ కోలలో వాళ్ళు ఉన్నారని కన్ఫర్మేషన్ వచ్చాక నేను తీసుకున్న డెసిషన్ అనుకోండి ఇది. చెప్పు సుబ్బు అన్నారు ఆంటీ. అలా అందరూ నా వైపే చూస్తుంటే లోపల చచ్చేంత సోషల్ యాంగ్జైటీ ఉన్నా రిషి నాకు చేసిన ఎన్నో విధాల హెల్ప్ ముందు ఇది చాలా చిన్నదిగా అనిపించింది. టేబుల్ కింద చేతులు తెగ నలుపుకుంటూ, రిషికి ఆ షోలో ఎంట్రీకి ఛాన్స్ వచ్చింది అంకుల్, మీకు ఇష్టమైతే తను వెళ్ళాలని అనుకుంటున్నాడు అన్నాను చిన్నగా. ఆ మాట చెప్పడానికి ఆ విఐపి గారి గొంతులో ఏం పెట్టుకున్నారట వెట్టకారంగా అన్నారు అంకుల్. ఇంకేం మాట్లాడాలో అర్థం అవ్వలేదు నాకు. అంటే తనే మీతో చెప్దామని అనుకున్నాడు, నేనే ఎగ్జైట్మెంట్లో త్వరగా చెప్పేశాను అంకుల్ అన్నాను. ఇప్పుడు కూడా నువ్వే మాట్లాడుతున్నావు, అతనికి ఏమైందో ప్లీజ్ రిషి కళ్ళతోనే తెగ బ్రతిమలాడాను నేను. అది నాన్న, నాకు ఆ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది, మీకు ఇష్టమైతే నేను జాయిన్ అవుదామని అనుకుంటున్నాను అన్నాడు రిషి. అయ్యి అదే ఆ షోలో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఏం చేస్తావు? సమాధానం లేదు కదా రిషి, ఆ ఫీల్డ్లో కెరీర్ అంతే ఉంటుంది. ఈ షో తర్వాత నువ్వెవరికి గుర్తుండవు సరికదా, ఉన్న నీ పర్సనల్ స్పేస్ కూడా పోతుంది అన్నారు అంకుల్. లైబ్రరీలో ఉన్నదానికంటే భయంకరమైన నిశ్శబ్దం అక్కడ. కానీ రిషికి కుకింగ్ అంటే ఇష్టం అంకుల్, ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చెప్పాను. అదెప్పటి నుండే 2 years అయిందనుకుంటా అంకుల్ అన్నాను చిన్నగా. ఏం రిషి, నీకోసం ఆ అమ్మాయి అంత స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నప్పుడు
మీకెందుకు నోరు లేవట్లేదు అన్నారు అంకుల్. 2 years అయింది నాన్న. కల్నరీ కోర్స్ నా ఇంజనీరింగ్ అయ్యాక జాయిన్ అవుదామని అన్నాడు రిషి. వంట చేసుకుంటావా? వంట చేసుకోవడానికి నేను ఇంజనీరింగ్ చదివిస్తున్నామా? ఆ మాట నువ్వు ఇంజనీరింగ్ చేరకముందు ఎందుకు చెప్పలేదు? సీరియస్గా అడిగారు అంకుల్. తనకేం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉంటే ఆంటీ కలగజేసుకుని, ఈ కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడం మంచిదే, కానీ దాన్ని ప్రొఫెషనల్గా ఎలా తీసుకుంటాం రిషి? అదేమైనా ష్యూరిటీ ఉన్న ప్రొఫెషనా అన్నారు. అంటే అది అమ్మా, నీకు చదువు ఇప్పుడు అవ్వడం లేదు కాబట్టి నువ్వు కుకింగ్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటున్నావా? గంభీరంగా అడిగారు అంకుల్. మౌనంగా అన్నాడు. రిషి, మన మనసులో ఏముందో బయట పెట్టకుండా పేరెంట్స్కి అయినా ఎలా తెలుస్తుంది? అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదంటారు కదా. ప్లీజ్ నీ గురించి అర్థమయ్యేలా చెప్పు అన్నాను రిషికి మాత్రమే వినిపించేలా. డిప్లొమా చదివినంత వరకు నీకు నచ్చిన ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నీకెందుకు నచ్చడం లేదు అన్నారు అంకుల్. నచ్చడం అంటూ ఏమీ లేదు నాన్న. ఐ థింక్ ఐ జస్ట్ డ్రూ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ. మీరు చేసే ఆ ఎక్స్పెరిమెంట్, చదివే బుక్స్, మాట్లాడే టెక్నికల్ టర్మ్స్ అవన్నీ ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశాయి నాకు. ఐ ఆమ్ జస్ట్ 15 దెన్. అందుకే డిప్లొమా చేయాలని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే కుకింగ్ మీద నాకు ఫ్యాషన్ అనేది వచ్చిందో ఐ ఫెల్ట్ కంప్లీట్ నాన్న. అలా అని దీనివల్ల నా చదువు ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. ఎందుకో నాకే అవన్నీ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించడం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని చదువులా అనిపిస్తుంది అన్నాడు రిషి. సో పిహెచ్డి చేసిన ప్రొఫెసర్ల కంటే నువ్వు నాలెడ్జ్ ఉన్న వాడిలా ఫీల్ అవుతున్నావా అన్నారు అంకుల్. వాళ్ళకి స్పేస్ ఇస్తూ బుద్ధిగా పక్కకి వెళ్ళిపోయారు రవి, ఆకాష్, క్రిష్. నేను కూడా వెళ్దామంటే మొదలెట్టిందే మనం కదా అని అన్నీ మూసుకొని కూర్చున్నాను నేను. అది కాదు నాన్న, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ లైక్ ఐ కాంట్ రిలేట్ టు దెమ్ అన్నాడు రిషి. సో చదువు మానేసి యూ వాంట్ టు గెట్ ఇన్ టు కుకింగ్. ఆ కుకింగ్ మీద నీకు ఇంట్రెస్ట్ పోతే ఆ తర్వాత భవిష్యత్ ఏంటి? కుకింగ్ అనేది హాబీ రిషి, దాన్ని ప్రొఫెషన్గా చూస్ చేసుకోకూడదు. ఇప్పుడు అమ్మ ఉంది, షీ కుక్స్, బట్ అట్ ది సేమ్ టైం తనకి అంటూ ఒక ప్రొఫెషన్ ఉంది కదా. మంజు ఉంది, చిత్ర ఉంది. ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉంటున్నారు చూడు, ఎంత ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్నారు. జాబ్స్, బిజినెస్, స్టాక్స్ అన్నిట్లో ముందుంటున్నారు. అలాంటిది నువ్వు ఇంత వెనక్కి వెళ్ళి ఆ ప్రొఫెషన్ ట్రై చేస్తానంటే నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అన్నారు అంకుల్. అంకుల్, మీరేం అనుకోకపోతే నేనేమైనా మాట్లాడచ్చా అన్నాను. చెప్పమ్మా, నువ్వెందుకంత మొహమాట పడడం? ఇట్స్ అవర్ ఫ్యామిలీ థింగ్ అన్నారు అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అండ్ ఫస్ట్లీ మీరు ఇలా కన్ఫ్రెస్టింగ్గా ఒపీనియన్స్ అడిగి దాని గురించి తనతో డిస్కస్ చేయడం చాలా ప్రోగ్రెసివ్గా అనిపిస్తుంది. రిషి ఎప్పుడు మీ గురించి గొప్పగా ఎందుకు చెప్తున్నాడో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. తను చాలా లక్కీ అంకుల్. మీలాంటి ఫాదర్ ఉన్నందుకు. రిషి ఫ్యూచర్ గురించి, కెరీర్ గురించి మీకున్న కన్సర్న్ నాకు అర్థమైంది అంకుల్. కానీ తన ఫ్యాషన్ పక్కన పెట్టి తన ఇంజనీర్ అయినా ఏం లాభం? ఇయర్లీ 15 lakhs ఆఫ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ నుండి పాస్ అవుట్ అవుతూనే ఉన్నారు. వాళ్ళలో ఎంతమంది దగ్గర స్కిల్స్ ఉంది? వాళ్ళంతా స్కిల్స్ లేకుండా ఏం చేస్తున్నారు అంకుల్? ఉద్యోగం కోసం వేటలో కొందరుంటే మరికొందరు ఎలాగోలా సాధించిన ఉద్యోగాన్ని గూగుల్లో వెతికి పట్టుకుని చక్కబెట్టే పనిలో ఉన్నారు. దానికోసం మనం ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం లేదు కదా అంకుల్. తనకిష్టం లేని పని చేస్తూ ఎందుకు బ్రతుకుతున్నామా అని తెలియనట్టు ఉంటే కంటే తనకిష్టమైన పని చేస్తూ హ్యాపీగా ఉండడం బెటర్ కదా అంకుల్. అయినా ఇప్పుడు కుకింగ్ కూడా చాలా మంచి ప్రొఫెషన్ అయింది. స్టార్ హోటల్స్లో చెఫ్స్ అయితే స్టార్టింగ్లోని 1 lakh per month డ్రా చేస్తున్నారు. అంత స్టార్టింగ్ ఇంజనీరింగ్కి ఎక్కడున్నాయి అంకుల్? ఒకవేళ శాలరీ ఉన్నా ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. అయినా తప్పకుండా రిషి ఆ ఫీల్డ్లో గ్రేట్ పొజిషన్కే వెళ్తాడు. ఎందుకంటే తన చేతి వంట నేను బోలెడు సార్లు తిన్నాను. ఎంత బాగా కుక్ చేస్తాడంటే ఒక ప్రొఫెషనల్ చెఫ్ కూడా పనికిరాడు. సూపర్. అంతేకాకుండా తనకి ఒక ధైర్యం అంకుల్. నేనెంత పెద్ద సమస్యలో అయినా పడని నన్ను కాపాడడానికి మా నాన్న ఉన్నారు అనే ధీమా నాకు అదే లేదు. అందుకే పదే కెరీర్ గురించి ఆలోచిస్తున్నాను. త్వరగా ఉద్యోగం తెచ్చుకోవాలనే థాట్లో ఉంటాను. మేబీ అందుకేనేమో చిన్నప్పటి నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటున్నాను. నాకు మా నాన్న మీలా వెనక సపోర్ట్గా ఉండుంటే నేను కూడా ఏదైనా వేరే ప్రొఫెషన్ ట్రై చేసేదాన్నేమో అన్నాను. ఏదో ఏకపాత్రాభినయం చేస్తున్నట్టు గుక్క తిప్పకుండా చెప్పేశాను మొత్తం. సో వాడికి వాడి మీదున్న నమ్మకం కంటే నీకు వాడి మీదున్న నమ్మకం ఎక్కువలా ఉందే అన్నారు అంకుల్. అలా ఏం లేదు అంకుల్, ఏమైనా చెప్పు రిషి అన్నాను. ఏం చెప్పాలి అన్నాడు. ఇద్దరం ఏం చెప్పాలో అర్థం కాక బిక్కమొహం వేసుకుని చూసాం అంకుల్ వైపు. సో
ఒకవేళ ఆ కెరీర్లో నువ్వు గ్రో అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి? ఎన్ని ఇయర్స్ ఆ ప్రొఫెషన్ కోసం డిటర్మైన్ చేద్దామని అనుకుంటున్నావు అన్నారు అంకుల్. గ్రో అవ్వకపోతే మేమిద్దరం కలిసి హోటల్ పెట్టుకుంటాం అంకుల్. కదా రిషి? ఇంట్రెస్టింగ్గా ఏదో కథ లేసి రిషి వైపు చూశాను. అవును నాన్న, 2-3 ఇయర్స్ ట్రై చేసి ఒకవేళ అది కుదరకపోతే చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఏదైనా ఒకటి కొత్తగా ట్రై చేసి రెస్టారెంట్ ఆర్ కేఫ్ లాంటిది ఏమైనా పెట్టుకుని అలా చూద్దామని అన్నాడు రిషి. సో నీ ప్లాన్స్ అన్నీ మాకంటే ఎక్కువ సుబ్బుకే చెప్తావన్నమాట అన్నారు ఆంటీ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.